దేవర ప్రపంచమంతా ఎప్పుడెప్పుడు అనేది చూస్తున్నటువంటి ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ చూస్తే గూస్ బంప్స్ తెప్పించేలాగా ఉంది అన్నట్టుగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఎక్కడో ఏదో ఒక చిన్న లోపం లేదా ఏదో చిన్న ఒక మైనస్ లాంటిది కనిపిస్తుందంటే కూడా ఈ రెండు ఉన్నాయి. గూస్ బంప్స్ అట్ ద సేమ్ టైం ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ అనేది రెండు మిక్స్ అయిన ట్రైలర్ లాగా దేవర ట్రైలర్ కనిపిస్తోంది. కొరటాల శివ తన కెరీర్లోనే ద బెస్ట్ వర్క్ ఈ సినిమాకి చేశానని ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే ఒక అద్భుతమైనటువంటి సినిమా, ఒక మాస్ ఎఫోరియా, ఒక మాస్లో ఒక రేంజ్ ఊపు తీసుకొచ్చేటువంటి సినిమాగా ఇది మారబోతుందని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. ఆ ఎక్స్పెక్టేషన్స్కి అనుగుణంగానే ఈ సినిమా మీద హైప్స్ పెంచుతూ వస్తున్నారు. ఎన్టీఆర్ లుక్స్ దగ్గర నుంచి ఆ తర్వాత వచ్చినటువంటి పాటలు కానీ ఇవన్నీ కూడా కొంత డిసప్పాయింట్ చేసినప్పటికీ సినిమాలో ఉన్న కంటెంట్ అనిరుద్ధ్ ఆర్ఆర్ ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో నిలబెడతాయని చెప్పేసి చాలామంది నమ్ముతున్నారు కూడా. బట్ ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమాకి మెయిన్ డ్రాబ్యాక్ ఏదైనా ఉందంటే అది అనిరుద్ధ్ నేపథ్య సంగీతంలాగా కనిపిస్తుంది. ట్రైలర్ని ఒక రకంగా అతని నేపథ్య సంగీతంతో కిల్ చేశాడని చెప్పాలి. ఇటు చూస్తే విజువల్గా అద్భుతమైనటువంటి షాట్స్ పడ్డాయి. ద గ్రేటెస్ట్ షాట్స్ అంటే నిజంగానే కొరటాల శివ తన కెరీర్లో బెస్ట్ వర్క్ అని చెప్పినట్టుగానే అద్భుతమైనటువంటి షాట్స్ పడ్డాయి. సముద్రంలో కానీ ఆ తర్వాత వచ్చినటువంటి విలేజ్ సెటప్లో కానీ ఇద్దరు డ్యూయల్ రోల్ చేసినటువంటి ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా నటించాడు. ఆంధ్ర వాళ్ళ సినిమా తర్వాత ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా నటించేటటువంటి సినిమా ఇది. సో ఆ రిజల్ట్ గురించి పక్కన పెడితే ఇలాంటి సినిమా మీద ఉన్నటువంటి అంచనాలకు తగ్గట్టుగా ఎన్టీఆర్ పెరిగిన ఇమేజ్కి అనుగుణంగా ఉన్నటువంటి షార్ట్స్ ఈ సినిమాలో ఈ ట్రైలర్లో చాలా కనిపిస్తూ ఉన్నాయి. యాక్షన్ కంటెంట్ కానీ సినిమాటోగ్రఫీ కానీ కలర్ టోన్ కానీ మనకి ఏదైతే కేజీఎఫ్ తర్వాత నుంచి కొత్త ఇలాంటి ఒక పాన్ ఇండియన్ మూవీస్కి ఒక డిఫరెంట్ కలర్ టోన్ అనేది మనకు రెగ్యులర్గా కనిపిస్తుంది. అది ఈ సినిమాలో కూడా రిపీట్ అయినట్టుగా అంటే వీళ్ళు కూడా ఒక ప్రయోగం చేసినట్టుగా కనిపిస్తుంది. అది మహాసముద్రం బ్యాక్ డ్రాప్కి సరిపోయేలాగా పర్ఫెక్ట్గా సింక్ అయింది. కాకపోతే ఆర్ఆర్ చూసుకుంటే నాన్ సింక్లో కనిపిస్తూ ఉంది. ఇటు వచ్చే డైలాగ్ కానీ అక్కడ హీరో విలన్ మధ్య తలపడేటువంటి సన్నివేశాల్లో కానీ లేదు తండ్రికి సంబంధించి కొడుకు మాట్లాడుతున్నప్పుడు కానీ ఏదైతే దేవర ఉన్నాడో దేవర చేస్తున్నటువంటి విధ్వంసానికి సంబంధించి కానీ ఎలివేట్ అవ్వాల్సినటువంటి ఆ విధ్వంసానికి ఇవ్వాల్సినంత ఎలివేషను ఆర్ఆర్లో కనిపించలేదనేది వాస్తవం. ఇటు చూస్తే ఎన్టీఆర్ రెండు గెటప్స్లో డిఫరెంట్ గెటప్స్లో అద్భుతంగా ఉన్నాడు. ముఖ్యంగా యంగ్ గెటప్ అనేది చాలా హ్యాండ్సమ్గా కనిపిస్తారు. అంటే ఒక మాస్ సినిమాలో ఇలాంటి లుక్తో కనిపించడం కూడా ఖచ్చితంగా ఒక ఆశ్చర్యం అని చెప్పాలి. ఎందుకంటే ఇటువైపు తండ్రిగా ఉన్నటువంటి గెటప్, అటు కొడుకుగా ఉన్నాడు గెటప్, ఈ రెండింటి మధ్య ఒక వేరియేషన్ స్పష్టంగా కనిపిస్తుంది మనకు. అలా చూసుకుంటే ఈ డైలాగ్ సంబంధించి చూసుకున్నప్పుడైతే దేవరలో కొరటాల శివ డైలాగ్ రైటింగ్లో పర్ఫెక్ట్ అని చాలా చిన్న డైలాగ్తో హీరోయిన్స్ని ఒక నెక్స్ట్ లెవెల్లో ఎలివేట్ చేస్తారని మనకు చాలా సినిమాలో చూసాం ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు. అలాగే ఈ సినిమాలో చూసుకున్నప్పటికీ కూడా రక్తంతో సంద్రమే ఎరుపెక్కిన కథ మా దేవర కథ అంటూ ప్రకాష్ రాజ్ వాయిస్ ఓవర్లో వినిపించినటువంటి డైలాగ్స్ నిజంగా గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. దేవర క్యారెక్టరైజేషన్ ఎలివేట్ చేసేలాగా అతని కథ ఉంది. అలాగే చాలా పెద్ద కథ ఉంది అని ఒక డైలాగ్ కూడా ప్రకాష్ రాజ్ ఉంది. అంటే ఈ దేవర అనేవాడు ఇంత విధ్వంసాన్ని క్రియేట్ చేయడానికి కారణం ఏమిటి, ఆ చుట్టుపక్కల భయం అన్నదే ఎరుగని ఒక పెద్ద సమూహానికి అతను భయాన్ని ఎలా పరిచయం చేశాడు, ఎందుకు పరిచయం చేశాడు, వాళ్ళ నేపథ్యం ఏంటి అనేది మనకు సినిమాలో ప్రధానంగా కనిపించే ప్లాటు. ఆ ప్లాటుకు సంబంధించినటువంటి ఎలివేషన్తో ట్రైలర్ స్టార్ట్ అయింది. ఆ ఎలివేషన్కి తగ్గట్టుగానే ప్రతి షాట్ పడింది. ఆ ఎలివేషన్కి తగ్గట్టుగానే ఎన్టీఆర్ ఎంట్రీ ట్రైలర్లో సీనియర్ దేవర ఎంట్రీ ఆ ఎలివేషన్కి తగ్గట్టుగానే పర్ఫెక్ట్గా వచ్చేసింది. అలాగే సైఫ్ అలీ ఖాన్ మెయిన్ విలన్గా మనకు పోర్ట్రే చేసినప్పుడు వాళ్ళు రెగ్యులర్ విలన్ లాగా ఉంటాడనుకున్నాం. కాకపోతే ఇక్కడ ఇద్దరు ఫ్రెండ్స్గా ఉండి ఆ తర్వాత ఎనిమీస్గా మారేటువంటి సందర్భం ఈ సినిమాలో మనకు కనిపించబోతుందని ట్రైలర్లో తెలుస్తోంది. అందుకే సైఫ్ అలీ ఖాన్ డైలాగ్ ఒకటి ఉంటుంది, దేవరను చంపాలంటే సరైన సమయం కాదు సరైన ఆయుధం కావాలి అంటాడు. అంతకుముందు మళ్ళీ వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ లాగానే ఉంటారు. సో వీళ్ళిద్దరి మధ్య వైరంకి కారణం ఏంటి, ఆ వైరం తర్వాత దేవర సృష్టించిన విధ్వంసం ఏంటి, ఇదొక కోణమైతే ఈ దేవర క్యారెక్టరైజేషన్కి పూర్తి భిన్నంగా అతని కొడుకు క్యారెక్టర్ కనిపిస్తాం. అతను చాలా పిరికివాడు, నెమ్మదస్తుడు, గొడవలంటే కూడా భయపడేవాడు. అందుకని అతన్ని ప్రేమిస్తున్నటువంటి అమ్మాయి అతన్ని టీస్ చేస్తూ ఉంటుంది. ఆ టీస్ చేసే క్రమంలో ఒక అద్భుతమైన డైలాగు రాసుకున్నాడు కొరటాల శివ. ఆ లయ్య పోలికలు వచ్చాయి కానీ అతనికి ఆ రక్తం రాలేదు ఉంటుంది. అంటే అంత పౌరుషం లేదు ఈ చిన్న కొడుకు క్యారెక్టర్ ఉంటుంది. ఆ తర్వాత అతని తల్లి వాళ్ళ గురించి పడే తపనలో చూసుకుంటే ఇంకొక డైలాగ్ కూడా మంచి డైలాగ్ పడుతుంది. అది తండ్రి గురించి ఆయన కొడుకు చెప్పేటువంటి ఎన్టీఆర్ దేవర గురించి ఆయన కొడుకు చెప్పేటువంటి డైలాగ్ లాగా కనిపిస్తుంది. అది పని మీద వెళ్ళిన వాడైతే పని అవగానే వచ్చేవాడు, ఆయన ఒక పంతం పట్టి వెళ్ళాడు, ఒక పర్పస్తో వెళ్ళాడు, ఆ పంతం పట్టి వెళ్ళాడు కాబట్టి తిరిగి రాలేదు అని చెప్పేసి ఇచ్చినటువంటి డైలాగ్ కూడా ఆ తర్వాత ఆ డైలాగ్ పడగానే పెద్ద కొండ మించి పడవలోకి ఎన్టీఆర్ దూకి ఒక షాట్ ఉంటుంది. అది బ్యూటిఫుల్గా అద్భుతంగా ఉంటుంది ఆ షాట్. అలాగా ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి షాట్స్ ఉన్నాయి సినిమాలో. బట్ దానికి తగ్గ నేపథ్య సంగీతం కూడా పడుంటే నిజంగా ఒక అంచనాలు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి ఇప్పటికే హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ సినిమా మీద. బట్ ఆర్ఆర్ చూసినప్పుడు ఖచ్చితంగా అనిరుద్ధ్ మీద డౌట్ వస్తూ ఉంది, అతను తెలుగు సినిమాలకు సంబంధించి ఎందుకు ఇలా చేస్తున్నాడు. ఎందుకంటే జైలర్ లాంటి ఒక సాధారణ సినిమాని అతని ఆర్ఆర్తో అసాధారణమైనటువంటి విజయాన్ని అందించాడు. అలాగే అంతకుముందు మనం చాలా సినిమాలు చూసాం, మాస్టర్ కావచ్చు, ఇంకేమైనా కొన్ని సినిమాలు చాలా నార్మల్ కంటెంట్తో ఉన్నటువంటి సినిమాలు. బట్ ఈ సినిమా ట్రైలర్ చూస్తే కనుక అద్భుతమైనటువంటి షాట్స్ ఉన్నాయి, ఒక బలమైన కథ కూడా ఉన్నట్టుగా కనిపిస్తుంది. కథ నేపథ్యం సముద్రం బ్యాక్డ్రాప్లో ఉండడం కొంచెం తెలుగు ప్రేక్షకులు కాక ఇండియన్ ఆడియన్స్ కూడా కొత్తగా ఉంటుంది. ఎందుకంటే మనకి హాలీవుడ్లో పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ కైండ్ ఆఫ్ మూవీస్ చూసినా లేదా కొన్ని సముద్రం బ్యాక్డ్రాప్లో ఉన్నటువంటి మూవీస్ చూసినా మన
మ్యాన్ ఆఫ్ మాసెస్ అనే ఎన్టీఆర్ ఇమేజ్కి దగ్గరగా పెట్టుకొని సముద్రం నేపథ్యంలో ఒక కథ రాసుకోవడం అనేది తెలుగు ప్రేక్షకులతో పాటు మన ఇండియన్ ఆడియన్స్ కూడా ఒక కొత్త అంటే మరీ కొత్త కాకపోయినా ఈ మాస్ ఎలివేషన్స్ తోటి మాస్ నేపథ్యంలో ఇలాంటి కథలు ఖచ్చితంగా ఆకట్టుకుంటాయి. అలా ఆకట్టుకోవాలంటే అద్భుతమైనటువంటి ఆర్ఆర్ కావాలి. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించి ఇంకొక చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే విఎఫ్ఎక్స్ కొంచెం నార్మల్గా కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి విఎఫ్ఎక్స్ కొంచెం బెటర్, ఇంత పెద్ద స్పాన్ ఉన్న సినిమాకి, పాన్ వరల్డ్ సినిమాగా రిలీజ్ కాబోతున్నటువంటి సినిమాకి కొంచెం బెటర్ విఎఫ్ఎక్స్ ఉండొచ్చు, కొంచెం బెటర్ గ్రాఫిక్స్ ఉండొచ్చు అనిపిస్తుంది. కాకపోతే మనకి బిగ్ స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ఆ ఫీల్ కొంచెం బెటర్ అవుతుందేమో తెలియదు. కానీ ఇప్పుడు మనం ఏదైతే సిస్టమ్స్లోనో లేదా మొబైల్ ఫోన్స్లో చూసుకున్నప్పుడు కొంచెం ఏదో ఇక్కడ క్వాలిటీ పరంగా కొంచెం తేడాగా ఉన్నట్టేమో అనిపించినప్పటికీ కూడా పెద్ద తెర మీద దేవర బెస్ట్ క్వాలిటీతోనే ఉంటాడు అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయాలి కూడా. ఓవరాల్గా చూసుకుంటే జాన్వీ కపూర్ లుక్ బాగుంది, వాళ్ళిద్దరి పేరు బాగుంది. అలాగే శ్రీకాంత్తో పాటు ప్రకాష్ రాజు, సైఫ్ అలీ ఖాన్ వీళ్ళు కనిపిస్తూ ఉన్నారు. సో పంతం పట్టి వెళ్ళినవాడు తిరిగి రాలేదు తండ్రి. ఆ తండ్రిని వెతుక్కుంటూ కొడుకు వెళ్ళడం అనేది మనకి సెకండ్ పార్ట్లో ఒక లీడ్ లాగా కూడా ఒక ఇండైరెక్ట్ హింట్ ఈ ట్రైలర్లో మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే దేవర కంటెంట్ పరంగా ద బెస్ట్ వర్క్ ఇవ్వబోతున్నాడు. కొరటాల శివ అండ్ ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ పరంగా కానీ, ఆయన డైరెక్షన్ పరంగా కానీ, డైలాగ్స్ కానీ, టేక్ కానీ, షార్ట్ డివిజన్ కానీ, టేకింగ్ కానీ, మేకింగ్ కానీ ఇవన్నీ బెస్ట్గానే కనిపిస్తున్నప్పటికీ కూడా ట్రైలర్ మొత్తంగా ద మైనస్ ఏంటంటే అనిరుద్ధ్ నేపథ్య సంగీతం. సినిమాలో కూడా ఇలాగే ఉంటే కనుక ఖచ్చితంగా ఇది రిజల్ట్ మీద కొంత ప్రభావం, కొంత కాదు చాలా ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి మాస్ ఇఫోరియా ఉన్న మూవీస్కి అద్భుతమైనటువంటి నేపథ్య సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటే ఆ ఎలివేషన్ వేరుగా ఉంటుంది, గూస్ బంప్స్ వచ్చేలాగా ఉంటుంది. ఇలాగే డల్గా ఉంటే కనుక ఖచ్చితంగా అది రిజల్ట్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. బట్ సింపుల్గా ఒక మాట చెప్పొచ్చు, ఇది దేవర దుమారం.